హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా చక్కటి పౌర్ణమి తాలూకు ఎనర్జీస్ గురించి తెలుసుకుందాము. సో ఈ పౌర్ణమి ఈ 10వ తారీఖు 10/10/2022 ఈరోజు ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి రోజు. దీనికి చాలా అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి రోజు. ముఖ్యంగా ఏంటంటే దీని పేరు ఏమంటారంటే శరద్ పౌర్ణమి అంటారు. ఇంకొక పేరు ఏంటంటే కౌముది పౌర్ణమి అని కూడా అంటారన్నమాట. ఇక్కడ ఈ మంత్ అశ్విన మంత్లో వస్తుంది ఇది. సో అందుకని ఏంటంటే దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పౌర్ణమి అనగానే చాలా మటుకు అద్భుతమైనటువంటి మూన్ ఎనర్జీస్ ఉంటాయి, అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అయితే ఈరోజు మెయిన్ ప్రత్యేకత ఏంటంటే జనరల్గా ఈ పౌర్ణమి అప్పుడు ఏంటంటే అమృత వర్షం కురుస్తుందని చెప్తారన్నమాట. అమృత వర్షము అంటే అర్థం ఏంటంటే అద్భుతమైనటువంటి శక్తి. ఆ అమృత వర్షం, అమృత ధార ఏదైతే ఉందో అది ఆ ఎనర్జీస్, ఆ వైబ్రేషన్ ఎనర్జీస్, ఆ కాస్మిక్ రేస్ ఏవైతే ఉంటాయో అవి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. సో మన బాడీలో ఉన్నటువంటి హీలింగ్ అంటే ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఈ చక్రాస్ అన్నిటిని కూడా హీల్ చేస్తుంది. ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా క్లియర్ అయిపోద్ది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మన సంకల్పం చేసుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. మనం ఏదైనా సరే మనకి మనీ కావాలన్నా కూడా మనము చక్కగా ఈరోజు చక్కగా అంటే ఏంటంటే అద్భుతంగా నేను మహా గొప్ప ఐశ్వర్యవంతురాలిని, నేను మహా గొప్ప ధనవంతుడిని, సో అలాగా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం వాటి వల్ల కూడా మనకి ఇక్కడ మహా గొప్ప ఐశ్వర్యంతో పాటు ఆరోగ్యము, ఆనందము, సంతోషము, అలాగే దివ్యత్వము, అట్లానే ముఖ్యంగా కృష్ణుడికి ఆరాధన చేస్తారన్నమాట. కారణం ఏంటంటే కృష్ణుడికి ఆరాధన చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు అంటే చంద్రుడి తాలూకా కళలు అంటే 16 కళలు ఎనర్జీస్ ఫ్లో అవుతాయి అన్నమాట, వైబ్రేషన్ ఎనర్జీస్. సో కృష్ణుడికి ఏంటంటే కృష్ణుడికి ఉన్నటువంటి 16 సద్గురుములు అలాగే 16 కళలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనకి కూడా చక్కగా ఈరోజు మనకి అబ్జర్వ్ అవుతాయి. సో ఎవరైతే గనక పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంగా మారాలనుకున్నప్పుడు చక్కగా మనలో ఉన్నటువంటి చైతన్య శక్తిని యాక్టివేట్ చేయడానికి, అలాగే మనలో ఉన్నటువంటి ఆరా ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా యాక్టివేట్ చేయడానికి ఈరోజు చక్కగా ధ్యానం చేసుకొని చక్కగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఈరోజు ధ్యానం చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ అన్నీ అబ్జర్వ్ అవుతాయి. అదే కాకుండా లక్ష్మీదేవి పుట్టినరోజు అని కూడా చెప్తారన్నమాట. సో లక్ష్మీదేవిని ఆరాధిస్తారన్నమాట ఈరోజు. సో ఎవరైతే కనుక లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా లోటు లేకుండా పుష్కలంగా ఆరోగ్యము, అలాగే మహా గొప్ప ఐశ్వర్యవంతులుగా చక్కగా మంచి అద్భుతమైనటువంటి శక్తివంతులుగా, అలాగే ఏంటంటే ఏ విధంగా కూడా లోటు లేకుండా ఉంటుందంట. సో అందుకే లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే రైతులు ముఖ్యంగా ఈరోజు చక్కగా హార్వెస్టేషన్ చేస్తారన్నమాట. అంటే క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని హార్వెస్ట్ చేస్తారు. ఆ తల్లిని తలుచుకొని చక్కగా మాకు అంటే అందుకని రైతులందరూ కూడా చక్కగా ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సో ఈరోజు ఏంటంటే ఏ లోటు లేకుండా అన్నానికి ఏ లోటు కూడా లేకుండా చక్కగా అలాగే పుష్కలంగా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి ఈరోజు చక్కగా కనుక మెడిటేషన్ చేసుకొని చక్కటి ఆ ఎనర్జీస్ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనము అంటే ఆ మూన్ తాలూకు కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో 16 ఆ అమృత వర్షం ఎప్పుడైతే కురుస్తుందో చాలా చాలా రకాల ఆరోగ్య ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఒక చక్కగా సిల్వర్ వీలైతే కనుక కుండ అయినా పర్వాలేదు, కుండలో అయినా సరే, లేకపోతే వెండి ఏంటంటే మంచి బయో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది వెండిలో. సో అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మూన్ తాలూకా అంటే కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నవాళ్ళు, అలాగే ఏంటంటే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళేవాళ్ళు, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ చక్కగా ఈ పాలు ఏదైతే ఉందో పాలలో కొంచెము బెల్లం వేసి చక్కగా ఈరోజు నైట్ అంతా కూడా మూన్ లైట్లో ఉంచి మార్నింగ్
తీసుకుంటే అట్లీస్ట్ 2 అవర్స్ ఉంచినా కూడా సరిపోతుంది. సో అది అట్లాగా చక్కగా అది ఒక ప్రసాదం, అమృతము. సో అది అమృతం కింద మారిపోతుంది. అది గనక చక్కగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మనం క్లియర్ చేసుకోవచ్చు. మొట్టమొదట ఏంటంటే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు. అట్లానే పిల్లలకి చక్కగా కళ్ళు స్ట్రాంగ్గా, అంటే ఎవరికైనా సరే సైట్ ప్రాబ్లం ఉంటే సైట్ కూడా తగ్గుతుంది ఆ పాలు తీసుకోవడం వల్ల. ఎవరైనా సరే చాలా దీర్ఘకాలిక రోగాల నుంచి బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా చక్కగా ఈ ప్రసాదాన్ని, అమృతధారను తీసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవచ్చు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి చక్కగా ధ్యానం చేసుకోండి. అందరూ కూడా చక్కగా అట్లీస్ట్ ఒక పావు గంట అయినా సరే, లేదంటే వాళ్ళ వయసు ఎంత ఉంటే అంత సేపు ధ్యానం చేసుకోవడం వల్ల కూడా మీరు ఏదైతే మీ కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలన్నింటినీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మీరు గోల్స్, పిల్లలు స్టూడెంట్స్ అయితే వాళ్ళు చక్కగా మంచి ఎడ్యుకేషన్లో మంచి గోల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా రీచ్ అవ్వచ్చు. అట్లానే నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా పోయిందని చెప్పి మీరు పూర్తిగా క్యాన్సల్, క్లియర్ అనేటువంటిది చెప్పుకుంటా నెగిటివిటీని అన్నిటినీ కూడా రిమూవ్ చేసుకొని ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు, నేను పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను ఏదైనా సరే సాధించగలను అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది చక్కగా మననం చేసుకొని, అట్లానే ఏంటంటే ఈరోజు ఇంకొకటి ఏంటంటే 10/10 అంటే 10/10/2022 ఆ విధంగా కూడా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ఈ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఆ ఎనర్జీస్ని కూడా మీరు చక్కగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, దివ్యమైనటువంటి తేజస్వరూపులుగా ఈరోజు అందరూ కూడా చక్కగా ఆ సద్గురువుల తాలూకు దీవెనలు, అలాగే ముక్కోటి దేవతల తాలూకు దీవెనలు అందరికి కూడా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.